మనోడు ఇంకోలో మాట్లాడతాడు. తాగితే ఎవడు వస్తాడు? రెండో వాడు వస్తాడు. ఆ రెండో వాడు ఏం చేస్తాడు? బయటకు వచ్చి రే నీ సంగతి తెలుసురా, మీ ఆవిడ సంగతి ఇంకా బాగా తెలుసు అంటాడు తాగేసి. ఆవిడలోకి రెండో వాడు ఎక్కాడు. ఈ రెండో వాడు లోపలికి రావడం ద్వారా మొత్తం మన బతుకంతా నాశనం అయిపోయింది. ఈ రెండో వాడిని విరగొట్టాలంటే జీవాహారమైన క్రీస్తు లోకానికి రావాలి. ఆయన ఎలా రావాలంటే తగ్గించుకుని గొర్రె పిల్లవలే రావాలి. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మనకు యోగ్యత లేని మనకు, అర్హత లేని మనకు, ఆ పేరు ఎత్తడికైనను తగని వారమైన మనకు ప్రభువారు మన మధ్యకు వచ్చి ఎలాగూ బ్రతకాలో బ్రతికి చూపించి మనందరినీ కూడా కృపకు పాత్రులుగా దేవుడు చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు పత్రిక 4:6 అందుచేత అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించుడు. దేవుని కృప విస్తారంగా పొందాలంటే నీవు ఈ లోకంలో ఎలాగ ఉండాలంటే దీనుడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒరే నాన్న, నువ్వు కోటీశ్వరుడివే, నీకు బస్సులు ఉండొచ్చు, ఫ్యాక్టరీలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ ఇవేవి కూడా నీ ఐడెంటిటీని గుర్తు లేకుండా నువ్వు ఎక్కడికో పోయి ఊరంట నువ్వేం చేయాలంటే భిక్షం ఎత్తుకుని బతకాలరా అంటే వాడు తగ్గించుకుని భిక్షం ఎత్తుకుని బతికాడు. నేను ఎక్కడో చూసినట్టుందంటే అలా పోవాలని, ఇప్పుడు అలా బతకాలి. ఇక్కడ భూమి మీదకి వచ్చిన నీవు ఎలా బతకాలి? మా కులం అండి బాబోయ్, మా కులం లాంటి కులం లేదండి. మా కుటుంబాలు మామూలు కుటుంబాలు, మా తాతల నాడే పెద్ద బిల్డింగ్లు అండి. మేము మామూలు వాళ్ళం కాదు. అప్పుడు బంగారం గొలుసులు వేసుకుని తిరిగేవాళ్ళం మేము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇవి ఉండకూడదమ్మా. తన్ను తాను ఎప్పుడు కూడా ఏం చేయాలట? ఉపేక్షించుకోవాలి. నువ్వు చచ్చిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తే నీ యందు బ్రతకాలి. బ్రతుకుట క్రీస్తే. నేను అయిపోయిందండి మాకు. ఇంక నాలో ఏమీ లేదు. నేను క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను, క్రీస్తు నిమిత్తం బ్రతుకుతున్నాను. ఆయన బ్రతుకులో ఏదైతే చూపించాడో అదే మాదిరి మోడల్, అదే మోడల్ అంతే యేసుప్రభులో తీసుకోవు. కానీ ఆవిడ ఎవడో జాకెట్ కుట్టిందంటే, కిటికీల జాకెట్, వెంటనే సేమ్ టు సేమ్ క్లిక్కు పుట్టు వెంటనే పెడతావు. మరి క్రీస్తు పెట్టు ముందు. ఆయన ఎలా బతికాడు, ఎన్నెన్ని స్టాటర్స్ ఉన్నాయి, ఆయనలాగే బతకాలని. జీవితంలో ఇలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున దీనత్వం చూద్దామంటే క్రైస్తవ్యంలో కనపడలేదు కానండి, అన్యుల్లో కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవులు ఇప్పుడు ఏమొచ్చిందంటే ఆడంబరం వచ్చింది. ఇప్పుడు ఎంత ఆడంబరం అంటే బట్టల్లో ఆడంబరం, పాటల్లో ఆడంబరం, చెప్పడంలో ఆడంబరం, సాక్ష్యంలో ఆడంబరం, ప్రార్థనలో ఆడంబరం, అన్నిట్లోనే కూడా. మా సంఘం లాంటి సంఘం ఎక్కడ లేదండి అయ్యగారు. మా అయ్యగారు లేటి అయ్యగారు ఇంకెక్కడ లేరండి. మా విశ్వాసులాంటి విశ్వాసులు, మా అయ్యగారు డ్రెస్సింగ్ స్టైల్ అండి, అమ్మ బాబా ఆయన హెయిర్ స్టైల్ ఎక్కడికైనా హైదరాబాద్ వెళ్తారండి. ఆయన బట్టలన్నీ కూడా అక్కడ బొంబాయిలో కొడతారండి. ఆయన సూటే 20,000 అండి. ఆయన కలుసుకోనాకే మా అమ్మ బాబోయ్ దేవునికి స్తోత్రం, ఆయన ఖాళీ ఉండదండి. ఇవన్నీ ఏంటంటే ఆడంబరాలు. ఇప్పుడు ఈ ఆడంబరాలకి జనాలందరూ కూడా ఎగబడుతూ ఉన్నారు. ప్రభువుకి ఏమీ కూడా ఆడంబరాలు లేవు. ఆయనకి పాపం మంచోడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను దీనుడను, దీన మనస్సు కలిగిన వాడను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ కూడా హెచ్చింపు లేకుండా అలా కనబడ్డామా, అలా కార్యం చేసామా, అలా పోయామా, అలా కనబడ్డామా, అలా కార్యం చేసామా, అలా ఎవరండి యేసుబాబు అంటే ఎలా ఉంటారు ఎవరికి అర్థమయ్యేది కాదు. స్పెషాలిటీ ఏమీ లేదు. ఆయన బ్రతుకులో కానీ, ఆయన మాటలో కానీ, ఆయన తీరులో కానీ ఏ విధమైన స్పెషలైజేషన్ కనబడకుండా పరిచర్య చేసుకుంటూ ముందుకు సాగిపోయినటువంటి అద్భుతమైన తత్వం కలిగిన వాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే తత్వాన్ని కలిగి ఉంటే నీకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే కార్యాలు జరిగిస్తాడు. అది కదే ఎక్కడో జరిగే ఉండొచ్చు. అద్భుతంగా ప్రజలందరూ ఆమోదించారు. ఒక కార్యం జరగడానికే ఒక కొడుకు అంతగా తగ్గించుకుంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నువ్వెంత తగ్గించుకోవాలో ఆలోచన చేయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ ప్రముఖుడై ఉండగలంటే
నువ్వు ఎలా ఉండాలట? ఇక్కడ నువ్వు తగ్గింపగలిగిన జీవితాన్ని జీవించాలట. చూడండి, మార్కు శుభవార్త 10వ అధ్యాయం 42-45 వచనాల్లో ఒక అద్భుతమైన మాట రాస్తారు. త్వరగా సహాయం చేయండి. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 42 నుండి 45 వరకు. యేసుప్రభు అంటున్నాడు, ఇలా అన్నాడు, చదువు తల్లి. అన్యజనులలో అధికారులుగా ఎంచబడిన వారు వారిలో అధికారం చేస్తారు. మీలో అలా ఉండకూడదు నాయన. మీరు అధికారాలు చేయడానికి రాలేదు దేవునికి. మీరు అలా ఉండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడే ఉండవలను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వారు అందరికీ దాసుడై ఉండవలను. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదముగా తన ప్రాణాన్ని పెట్టడానికినే వచ్చాడు. ఇది ఆయన తత్వం. దేవుడి దయ వల్ల నేను మాత్రం ఇలా చేయలేదులేండి. నేను మాత్రం చెప్పుకోగలను, నా వెనకాల బ్యాగ్ పట్టుకుని మోసేవాళ్ళు లేరు. నేను మోయమన్న కూడా నా పని అయితే నేను చేసుకుంటాను. నేను చేయించానండి. అయ్యగారు వస్తుంటే వెనకాల బ్యాగ్ మేసి కూడా ఒకడో, కాళ్ళు బిసుకోడు ఒకడో, ఒళ్ళు బిసుకోడు ఒకడో, మోసేవాడు ఒకడో. మా అయ్యగారికి ఎంతమంది ఉండో శిష్యులు. అయ్యగారు చేయడం కదా, అయ్యగారే ఏం చేయాలి బాబు? పరిచారం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది నేను పాటిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అనేకులకు పరిచర్య చేయాలి. పరిచర్య చేసుకోవడం కాదు, పరిచర్య చేయడానికి ఆయన వచ్చాడు. ఆయన చేస్తున్నాడు. ఆయన తత్వంలో ఉంది అది. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. అంతటి గొప్ప ఔన్నత్యాన్ని కలిగి ఈ లోకానికి వచ్చి ఎంతగా తగ్గించుకొని ఈ లోకాన్ని ఉపేక్షించి తనను తను ఉపేక్షించుకుని ప్రతిదినము సిలువను మోసినటువంటి వ్యక్తిగా మన మధ్య ప్రత్యక్షమైనటువంటి యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతటి గొప్ప వ్యక్తిత్వం అయింది, ఎంతటి గొప్ప తత్వం అయింది. ఆయన తత్వాన్ని అలవర్చుకుంటేనండి సుఖంగా శాంతిగా సమాధానంగా పడుకుంటావు. నిద్రకి లోటు ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కళ్ళు మూయగానే నిద్ర వస్తుంది. ఎందుకంటే నాకు ఆడట్లేదు, ఈడట్లేదు, ఆడు చేయలేదు, ఈడు మోయలేదు, ఆడు నన్ను పిలవలేదు, నన్ను అయ్యగారం లేదు, నన్ను ఎలా చేయలేదు, ఏమీ ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మయ్య, అందరూ వదిలేశారా? యేసు నన్ను పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునాక. హల్లెలూయా అని ముందు పోవచ్చు. ఎంత మంచిదండి. మీలో పరిచారం చేసేవాడు ఎలా ఉండాలట? ముందు తగ్గిపోవాలి బాబు. దాసునిగా ఉండాలి. దాసుని స్వరూపం ధరించి రిక్తునిగా. పెళ్ళికి వెళితే ఒరే మీరు అడుక్కునే వాళ్ళు లేచిపోండి, అబ్బాయిలకి అందరూ లేచిపోండి. ఎంత అవమానం అండి. ఒరే అడుక్కునే వాళ్ళందరూ లేకపోండిరా. అవమానానా? అవమానాలు భరించాలి, నిందలు భరించాలి, ప్రజల యొక్క తిట్లు భరించాలి. అనేకులు కొంతమంది ఏం చేస్తుంటారు, రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. ఒరే ఆ పాటలకి ఏం పని ఉండదురా, 2 మాటలే కదా పెట్టుబడి, 2 మాటలు చెప్పేసి అందరితో డబ్బులు ఎట్టిపోతున్నాడు అనుకుంటారు. చాలా రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు. అయినప్పటికీ ఆ మాటలు కూడా మా చెవిలో పడదు. ప్రభువా వీరు ఏమి మాట్లాడుతున్నారు, వీరు వెరుగురు కనుక వీరిని క్షమించము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సణుక్కునేవారు, గొణుక్కునేవారు, మాటలు మాట్లాడుకునేవారు, ఊసులు పెట్టుకునేవారు. ఎంతమంది ఉన్నప్పటికీ వాటన్నింటినీ త్యజిస్తూ సిలువనెత్తుకుంటూ తనను తాను ఉపేక్షించుకుంటూ దేవుని తత్వాన్ని కలిగిన వారే నేరుగా పరలోక రాజ్యంలో వారు ఎలా ఉంటారంటే ఉన్నతమైన వారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక ఆయనకి పాంప్లెట్లో రెవరెండ్ బిషప్ అని వేయలేదట. మీటింగ్ రావడం మానేసాడట. ఏమేయాలండి? రెవరెండ్ అండ్ బిషప్ అని పేరు రాయలేదు. దేంట్లోనే? పాంప్లెట్లో. గొడవ. ఫోటో మార్చినందుకు గొడవ, ప్రస్తుతం చెప్పకపోతే గొడవ, కుర్చీ వేయకపోతే గొడవ, సముచితమైన గారం ఇవ్వకపోతే గొడవ. ఇన్ని తత్వాలు కలిగి ఉంటే యేసు తత్వం ఎప్పుడు అలవాటు అవుద్దని మనకి ఏమి ఉన్నా ఏమి లేని దేవుని పని అనేసరికి ఎవరైతే తగ్గించుకొని దేవుని పనే ముందుకు నడిపిస్తారో వారు దేవుని తత్వాన్ని కలిగి దేవునికి ఉన్నతమైన వారుగా పరలోక రాజ్యంలో వారు గుర్తింపబడతారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన స్వభావం ఎలాంటిదంటే గొర్రె పిల్ల స్వభావం అంట. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 23వ మాట త్వరగా సహాయం చేయండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 23వ మాటను త్వరగా సహాయం చేయండి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి ఎదిరింపక న్యాయము
న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే. తనను తాను ఎవరికైనా దేవుడికే అప్పగించేశాడు. వాళ్ళు తిడుతున్నారు, బదులు మాట ఏం చెప్పలేదు. గొర్రె పిల్ల స్వభావం, గొర్రెకి తెలుసు. శబ్దాలు వస్తుంటాయి, కత్తులు కటార్లు శబ్దాలు వస్తుంటాయి. ఆయన చేయబట్టుకుని తీసుకుపోతుంటే ఆ గొర్రె ఏం చేస్తుందని మన వాళ్ళకి బాగా తెలుసు, కూడా వచ్చేస్తుంది. పాపం దానికి తెలీదు, కత్తులు శబ్దాలు వస్తుంటాయి, తెలీదు దాన్ని కోస్తారని దానికి తెలుసు. అయినప్పటికీ అది ఏం చేయదండి, ఎదురు చెప్పదు. గొర్రె పిల్ల స్వభావం అంటే అది. ఎదురు చెప్పక ఈ లోకం అశాశ్వతమని, ఈ లోక తంత్రాలు అశాశ్వతమని, ఈ లోకంలో ఉన్నటువంటి స్టేజ్లు అశాశ్వతం, ఈ లోకంలో అధికారాలు అశాశ్వతమని, ఈ లోకంలో కనబడదంతా కూడా ఒక మాయైనని ఎవరైతే గ్రహించి క్రీస్తు తత్వంలోనికి వస్తారో వారు మహాజ్ఞానవంతులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసుప్రభు వారు తెలివితో కూడా అనుకోకండి, మహాజ్ఞానవంతుడు. చిన్నప్పుడే 12 సంవత్సరాలప్పుడే ఆయన గురించి ఏం రాశారంటే, ఆయన జ్ఞానమందును, వయసు యందును, మనుషుల దయందును, దేవుని దయందును. చదువమ్మ మాట, లోకాశుభవార్త 2వ అధ్యాయం 52వ మాట. త్వరగా సహాయం చేయండి. లోకాశుభవార్త 2వ అధ్యాయం 52వ మాటను. యేసు జ్ఞానమందును, వయసు యందును, దేవుని దయందును, మనుష్యుల దయందును వర్ధిల్లుచుండును. ఆయనకేం తెలియదండి, తెంగరుడు అంటే లేదు. ఇంకో రకంగా చెప్పాలంటే జ్ఞానవంతుడే మాట్లాడు. ఏమీ లేని పెంకంట ఏం చేద్దటండి, ఎంగిలా కంట ఎగిరెగిరి పడుతుంటుందట. అన్నీ ఉన్న ఆకు ఏం చేద్దట, అణిగి మెణిగి ఉంటుందట. మన పెద్దోళ్ళు సామెత చెప్పారు. మిడి జ్ఞానంతో మనం ఏం చేద్దాం, మిడిసిపోతూ ఉంటాం. ఈ లోక వ్యవహారాలను చూసి మనం ఏం చేస్తామంటే, మన యొక్క స్టేచర్ని చూసుకుని మనం పెద్దగా గొప్పలు చెప్పుకుంటుంటాం. గొప్పలు చెప్పుకోవడానికి ఏమీ లేదు, గర్వించడానికి అసలు కారణం లేదట. ఒక ఆయన అంటాడు, పెద్ద ఆయన, ఏమండి గర్వపడడానికి అసలు కారణం కనపట్లేదండి అన్నాడు. ఏంటంటే, చెప్పండి, మీ పుట్టుక మీరు నిర్ణయించారా? ఎవరైనా సరే ఇక్కడ ఉన్నవాళ్ళు మీ పుట్టుక మీరు నిర్ణయించారా? లేదు. మీరు ఆడగా పుట్టాలో మగ్గా పుట్టాలో మీరు నిర్ణయించారా? లేదు. మీరు ఏ దేశంలో పుట్టాలో మీరు నిర్ణయించారా? లేదు. మీరు ఏ తల్లిదండ్రులకు పుట్టాలో మీరు నిర్ణయించుకున్నారా? నేను అంబానీకే పుట్టాలి, వైఎస్ జగన్ గారికి పుట్టాలి అని నిర్ణయించుకున్నారా? మీ నిర్ణయం లేదు. మీ తల్లిదండ్రుల నిర్ణయం మీ లేదు. మీరు ఏ దేశంలో పుట్టాలో మీకు నిర్ణయం లేదు. మీరు ఏ ప్రాంతంలో పుట్టాలో మీ నిర్ణయం లేదు. మీరు ఏ కులంలో పుట్టాలో కూడా మీ నిర్ణయము లేదు. ఏ కులం కూడా నీకు తెలీదు, ఏ పేరో కూడా నీకు తెలీదు. అసలు నీ జెండరే తెలీదు. నువ్వు ఆడో మగో కూడా నీకు తెలియదు. నీకు తెలియకుండా నీ పుట్టుక జరిగింది. నీకు ప్రమేయం లేకుండా, నీ ఉనికి లేకుండా నీవు భూమి మీదకి ఉనికిలోనికి వచ్చావు. నీ ఉనికి ఏముంది? ఎవరో ఇద్దరు కలుసుకున్నారు ఒక రాత్రి వేళ, ఆ మహాపాపానికి నువ్వు భూమి మీదకి వచ్చావు. నీ ఉనికి లేదు. ఈ భూమి మీదకి వస్తే ఎవరో నీకు పేరు పెట్టారు, ఆ వ్యక్తులను చదివించారు, నువ్వు స్థానానికి వచ్చావు. మళ్ళీ పోయేటప్పుడు ఎవ్వరికి కూడా చెప్పకుండానే ఏం చేస్తావు, వెళ్ళిపోతావు. కాబట్టి దేంట్లో గర్వపడదాం చెప్పండి? దేన్ని బట్టి గర్వపడాలి? ఏముందని గర్వపడాలి? ఏముందని అహంకారం పొందాలి? ఎందుకు ఈ అన్ని కూడా వీటన్నిటిని కూడా మనసులో పెట్టుకొని, నాకు బంగారం ఉంది, నా యొక్క బ్యాంకులో 10 లక్షలు బ్యాంక్ డిపాజిట్ ఉంది, 2 ఎకరాల పొలం ఉంది, స్థలం ఉంది, ఇవన్నీ మాయే కదా. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు దీనులై దీనత్వాన్ని కలిగి ఉండి దాసుని స్వభావాన్ని ధరించుకుని నా తత్వాన్ని గ్రహించి నేను ఎందుకు ఈ లోకానికి వచ్చి ఇంత గొప్ప త్యాగం చేశానో ఆ త్యాగాన్ని గుర్తుగా మీరందరూ కూడా ఎలా మారిపోవాలంటే, చిన్న క్రీస్తులాగా మీరందరూ కూడా ఏం చేయాలంటే మారిపోతే మీకు అద్భుతమైన రాజ్యాన్ని, ఉన్నతమైన రాజ్యాన్ని, సంతోషంగా రాజ్యాన్ని, ఏదైతే మీరు కోల్పోయారో, ఏ శాంతి లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, ఈర్ష అసూయ ద్వేషాలతో బ్రతికారో అవన్నీ చెరిపివేసి అద్భుతమైన ఆనందకరమైన రాజ్యములో మీరందరూ ఆనందించాలని నేను కోరుకుంటూ మీకు ఇంత గొప్ప రక్షణను మీకు ఏం చేశానో నేను ఉచితంగా ఇచ్చేసాను. ఎలా ఇచ్చారండి? ఇది కొనుక్కోక్కర్లేదు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపడిపోతాడు. బాప్తిసం పొందితే చాలండి. బాప్తిసం పొందితే మీరు అందరూ కూడా ఎన్నిళ్ళకి వచ్చేస్తారు, రక్షణలోకి వచ్చి నా రక్షణ మీకు ఇచ్చేస్తాను, అట్టి విధమైన ఆనందంలో నడుపుతానని దేవుడు తన తత్వాన్ని మనం నేర్పించాడు. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా దేవుని తత్వాన్ని మనం నేర్చుకుందాం, ఆ తత్వాన్ని అలవర్చుకుందాం, ఆ స్వభావాన్ని, గుణలక్షణాన్ని తీసుకుందాం. మనలో లేదు అయినప్పటికీ వాక్యం మనలోనికి రావడం ద్వారా, అనుదినము వాక్యం మనం చెక్కడం ద్వారా క్రీస్తు యొక్క తత్వంలోనికి మనం మలచబడదాము. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల్ల వంచి కొన్ని నిమిషములు ప్రభువా
నీవు మా కొరకు మరణించావు, నీవు మా కొరకే ఈ లోకానికి వచ్చి ప్రభువా అలనాడు